మంచు వారసురాలు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు నట వారసురాలిగా అనగనగా ఒక ధీరుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన లక్ష్మి ఈ మధ్య తన సినిమాల కన్నా ట్రోలింగ్ వల్లనే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. అమెరికన్ ఇంగ్లీష్ ఇక్కడ మాట్లాడుతూ ప్రేక్షకులను నవ్వించడం మొదలుపెట్టింది. ఇంకో పక్క తనకు వచ్చిన పాత్రలు చేస్తూ నటనలో కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ ను వదిలి ముంబైలో మకాం పెట్టిన మంచు లక్ష్మి అవకాశాల కోసం అందాల ఆరబోత చేస్తూ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా మంచు లక్ష్మి చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే, నేను మీకు శారీరకంగా మానసికంగా ఏదైనా బాధ లేదా హాని కలిగించినట్లయితే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే నేను మీ క్షమాపణను కోరుతున్నాను అంటూ చివర్లో మిచ్చామి దుఃఖదం అనే పదాన్ని చెప్పుకొచ్చింది. అసలు ఆమె ఎందుకు క్షమాపణలు కోరింది, మిచ్చామి దుఃఖదం అంటే మీనింగ్ ఏంటి అంటూ నెటిజన్లు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మిచ్చామి దుఃఖదం అంటే ఒక జైన్ పదం. జైనులు వాడే ఈ పదానికి అర్థం క్షమించే గుణం కలిగి ఉండటం. గత సంవత్సరంలో ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా చేసిన ఏదైనా నేరాలకు ఇతరుల నుండి క్షమాపణ అడగడానికి జైనులకు ఇది ఒక మార్గం. అంటే మంచు లక్ష్మి గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు క్షమాపణ కోరుతుంది. మరి మంచు లక్ష్మి చేసిన తప్పులు ఏంటి, ఈ సమయంలో ఆమె ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటి అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. మంచు లక్ష్మి తన పెద్ద తమ్ముడు విష్ణు వెనక కాకుండా చిన్న తమ్ముడు మనోజ్ సైడ్ నిలబడింది. ఈ గొడవల నేపథ్యంలోనే మంచు లక్ష్మి ఏమైనా ఈ ట్వీట్ పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.